అందరికీ నమస్కారం. ప్రణవవాహిని ఛానల్కి స్వాగతం. మీ పిల్లలు చదువుల్లో వెనుకబడుతున్నారా? పరీక్షల్లో ఆశించిన ఫలితం పొందలేకపోతున్నారా? పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా? ఇంటర్వ్యూల కోసం, ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారా? అయితే మీరు ఈ ఒక్క పూజ పరిహారం చేసుకుంటే విజయం మీ సొంతమవుతుంది. ఈ విషయం వినే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి. ఈ పూజ వల్ల మా కుటుంబంలో పిల్లలకి, పెద్దలకి ఎంతోమందికి చక్కని ఫలితం కనిపించింది. నేను ఈ ఛానల్లో చెప్పే ఆధ్యాత్మిక విషయాలు, పూజలు, వ్రతాలు మా కుటుంబంలో ఆచరించేవి, చక్కని ఫలితాన్ని పొందినవే మీకు చెప్తాను. ఈరోజు మీకు చెప్పబోయే పూజ బుధదేవుని పూజ. బుధవారం బుధగ్రహ అనుగ్రహం కోసం ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలా చక్కని ఫలితాన్ని పొందుతాం. నవగ్రహాల్లో బుధగ్రహం బుద్ధికి, వ్యాపారానికి, వాక్చాతుర్యానికి మరియు జ్ఞానానికి అధిపతి. మానసిక ప్రశాంతత కోసం కూడా బుధగ్రహాన్ని ఆరాధిస్తారు. బుధవారం ఆచరించే ఈ పూజ విశేషమైన ఫలితాలను ఇస్తుంది. బుధవారం ఉదయం శుచిగా స్నానం చేసి ముందుగా పూజా మందిరంలో లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ దీపం వెలిగించి, బుధదేవునికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి. ఆకుపచ్చని తులసి దళాలు మహావిష్ణువుకు సమర్పించాలి. బుధదేవుణ్ణి ధ్యానిస్తూ పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు సమర్పించాలి. సంకల్పం చెప్పుకోవాలి. బుధుని అనుగ్రహం కోసం మీకు కావలసిన కోరిక చెప్పుకొని ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో 11 సార్లు, వీలైతే టైం ఉంటే 108 సార్లు జపించండి. ప్రియాంగు కలికా శ్యామం రూపేణ ప్రథమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఈ స్తోత్రం చదవడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బుద్ధి వికసిస్తుంది, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది. ఇక ఇప్పుడు బుధదేవునికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం పెసరపప్పు, బెల్లం. పెసరపప్పు పొట్టుతో ఆకుపచ్చగా ఉంటే మంచిది. ఇది నైవేద్యంగా, పెసరపప్పు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వాలి. ఈ పూజ ఇంట్లో లేదా గుడిలో నవగ్రహాల్లో ఉండే బుధగ్రహం బుధదేవుని దగ్గర కూడా చేసుకోవచ్చు. ఈ నైవేద్యంగా పెట్టిన పెసరపప్పు బెల్లం ఒక బ్రాహ్మణునికి అందులో మన శక్తి కొలది డబ్బులు యథాశక్తిగా వేసి మీరు దాన్ని దానంగా ఇవ్వాలి. మన మనసులో ఉన్న కోరిక చెప్పుకొని దానాన్ని ఇవ్వాలి. ఇంట్లో పూజ చేసుకున్న దాన్ని కూడా ఆ పెసరపప్పు బెల్లాన్ని డబ్బులు కలిపి బ్రాహ్మణునికి దానంగా ఇవ్వాలి. ఇలా ఈ పూజ ప్రతి బుధవారం చేసుకోవచ్చు. పెసరపప్పు బెల్లం ఎంత అనేది ఎలాంటి నియమం లేదు, మీకు తోచినంత సమర్పించండి. మీ పిల్లలతో చేయించండి. విద్య, జ్ఞానప్రాప్తి కోసం. ఒకవేళ పిల్లలు హాస్టల్లో ఉన్నారు, అందుబాటులో లేకపోతే తల్లిదండ్రులు పిల్లల కోసం సంకల్పించి ఈ పూజ చేసి దానం ఇవ్వవచ్చు. చిన్న పూజా విధానమే పరిహారమే అయినా చాలా చక్కని ఉత్తమమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది. చేసి చూడండి, మీకే అనుభవం అవుతుంది. ధన్యవాదాలు.